జానపద జనజాతరగా పేరున్న ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విఘ్నేశ్వర పూజలు అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, ప్రత్యేక పూజా అధికారులు నిర్వహించారు. ఇక 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇక సంక్రాంతిని పురస్కరించుకొని 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తజనం తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అసలు కొంత భక్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు ఐలోని మల్లన్న ఆలయానికి మొక్కుందా, అసలు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఐలోని మల్లన్న భక్తుల దగ్గర వచ్చేస్తుంటాం. ప్రతి ఎవ్రీ ఇయర్ వచ్చేస్తుంటాం. అప్పుడప్పుడు కానీ మధ్యలో కూడా అప్పుడప్పుడు వరంగల్ వచ్చినప్పుడు వచ్చిపోతుంటాం. అదే మీరు చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మల్లన్న స్వామికి ఏమేమి పూజలు చేసిర్రు, ఏమైనా మొక్కులు ఉన్నాయా? అసలు ఎట్లా ఉంటుంది మల్లన్న స్వామి? బోనాలు చేస్తాము. మాకు దేవుడు ఇచ్చిన ఇవ్వకుండా తృప్తితోటి ప్రతి సంవత్సరం వస్తాము. మీరు చెప్పండి అమ్మా, అసలు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడ ఏమేం చేస్తారు ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత? మేము పుట్టినప్పటి సంది వస్తాము. మా గుడి చాలా ఫేమస్ అని మాకు ఎరక. మేము ప్రతిసారి వస్తాము. చాలా బాగా అనిపిస్తుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. చాలా మహిమగల దేవుడు, మాకు చాలా మంచిది. ఇక్కడ నుంచి వస్తారు మీరు? మేము ఐతనగర్ నుంచి వస్తాం. చూడొచ్చు, భారీగా ప్రధానంగా జంట నగర్ నుంచే భక్తులు అయితే భారీగా వస్తున్నారు. చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఐనవోలు మల్లన్న ఆలయానికి? అసలు ఏమేం చేశారు ఇక్కడ? పురాణపూల్ నుంచి వస్తాం గొల్లగిరికి. ఏమేం చేశారు ఇక్కడ? ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్నాము. మాకు అనుకున్న పనులు కావాలని మొక్కున్నాము. దేవుని కాడికి వస్తే ఏ పనులనే అవుతాయి. బోనం చేస్తాము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఆలయానికి? మేము చాలా ఏళ్ళ సంది వస్తాం సార్. చిన్నప్పటి సంది వస్తున్నాం, పోతూనే ఉంటాం. చెప్పు, ఎట్లా అనిపించింది ఇక్కడ స్వామివారి మొక్కుంటాం? బాగుంది. ఏమేం చేసావు? మొక్కుకున్నాము, బోనం చేస్తాము మమ్మీ వాళ్ళతో. మంచిగా ఉంది. ఎంతమంది వచ్చారు? ఒక 15-16 మెంబర్స్ ఉన్నాము. మంచి చదువుకోవాలని మొక్కుకున్నాము. చూసాము, ఇది భక్తులు అయితే భారీగా తరలి వస్తూ తమ కోరిన కోరికలు తీర్చే మల్లన్న కూడా స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. ప్రధానంగా ఇక్కడ బోనాలు సమర్పిస్తూ ఆ మల్లన్నకు తమ మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ 3 రోజుల పాటు ఈ సంక్రాంతి పురస్కారం జరిగే బ్రహ్మోత్సవాలతో పాటు కూడా శివరాత్రి వరకు కూడా 3 నెలల పాటు ఈ యొక్క మల్లన్న జాతర జరగడానికైతే పూర్తిగా అధికారులు ఏర్పరిచే పరిస్థితి ఉంది. ఇక రేపు ఎల్లుండి భోగి సంక్రాంతి పురస్కరించుకుని కూడా లక్షల లోపల భక్తజనం వస్తున్న నేపథ్యం లోపల అధికారులు కూడా ఆస్థా ఏర్పాటు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ ఐనవోలు.